మీకు తీవ్రంగా కోపం వస్తోందా? ఈ సమస్యకు చెక్ ఎలా పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందామా? హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు టీవీ21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. కొంతమందికి చిన్న చిన్న విషయాలకే తెగ కోపం వస్తూ ఉంటుంది. విషయాన్ని పూర్తిగా వినకముందే మధ్యలోనే ఏదేదో అర్థం చేసుకొని కోపం తెచ్చుకుంటూ ఉంటారు. కానీ ఇది అనేక నష్టాల్ని కొని తెచ్చిపెడుతుంది. కోపం వల్ల మానసిక శారీరక ఆరోగ్యానికి కూడా చాలా నష్టాలు జరుగుతాయి. నిరాశ, ఆందోళన, స్వీయ హాని వంటి మానసిక సమస్యలు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. అధిక కోపం వల్ల జలుబు, ఫ్లూ, అధిక రక్తపోటు, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు అంటున్నారు. కోపం వస్తే మనిషికి ఏది మంచో ఏది చెడో తెలుసుకుని ప్రవర్తించే తీరు అతడిలో కనిపించదు. కాగా క్షణికావేశంలో మనిషి ఏం చేస్తున్నాడో వారికే అర్థం కావట్లేదు. ఈ తీవ్రమైన కోపం మనిషి ప్రాణాలను సైతం బలి తీసుకుంటోంది. సోషల్ మీడియాలో క్షణికావేశంలో చేసే పనుల వార్తలు మనం వింటూనే ఉంటాం. కాగా మనిషి ఎప్పుడైనా సరే కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇందుకోసం లోతైన శ్వాస వ్యాయామాలను ప్రాక్టీస్ చేయటం బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే ప్రతిరోజు సంగీతం వినటం, డైరీ రాసుకోవటం అలవాటు చేసుకోండి. అయితే విపరీతమైన కోపం తగ్గించుకోవాలంటే కొన్ని మార్గాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తీవ్రమైన కోపం సమస్య ఉన్నవారు ప్రతిరోజు ఒక గ్లాస్ వాటర్ మెలన్ జ్యూస్ తాగాలని, లేకపోతే డైరెక్ట్గా పుచ్చకాయ ముక్కల్ని తినాలని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా కోపం కంట్రోల్ అవుతుందని చెప్తున్నారు. ఇక పుచ్చకాయ ప్రయోజనాల గురించి ముందే తెలిసిందే. పుచ్చకాయలో విటమిన్లు, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. ఇవి చర్మం, రక్తపోటు, గుండె, జీర్ణక్రియ ఇలా అనేక రకాలుగా మన ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. చూశారు కదా, తీవ్రమైన కోపం వస్తూ ఉంటే కోపానికి ఎలా చెక్ పెట్టాలో తెలుసుకున్నాం కదా. మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో గనక నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. టీవీ21 ద బెటర్ చాయిస్.